లేదు. ప్రసక్తి లేదని చెప్పలేదు అక్కడ. అవును. అంటే పార్టీ అధినాయకత్వానికి కూడా తెలియట్లేదు ఇన్సిడెంట్ జరిగేదాకా. వచ్చారు ఆహా, ఓకే. పార్టీతో ఎవడు చెప్పట్లా. లోకల్ ఎమ్మెల్యే చేర్చేసుకుంటున్నాడు, లోకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేర్చేసుకుంటున్నాడు. దాంతో సమస్య ఎక్కడ వస్తుంది? ప్రాబ్లం వచ్చినప్పుడు అడుగుతున్నారు అధినాయకత్వాన్ని. అందుకని బాబు బాబు కొద్దిగా మీరు దయచేసి అదేదో మాకు చెప్పండి నాయన, మీరు చేర్చుకునేటప్పుడు మేము అంటే చేర్చుకుందరు కానీ అంటున్నారు. ఆ విధంగా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం. మిగతా వాళ్ళు కూడా ఏమి ఎగబడేం చేర్చుకోవట్లేదు, వీళ్ళు కూడా ఎగబడేం పోవట్లేదు అక్కడికి. ఎవడైనా రావాలనుకుంటే మేజర్ తెలుగుదేశంలోకి రావాలనుకుంటారు. కానీ ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను ఒక మెసేజ్ అయితే ఇచ్చేసారు సార్, వలస పక్షులకి ప్రాధాన్యత ఉండదు మా దగ్గర అనేది స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు. ఆ మెసేజ్ వైసీపీ నుంచి వెళ్ళాలనుకుంటున్నా ఇప్పుడు అవంత్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు, ఇంకా వెళ్లకుండా అటు ఇటు వెళ్ళాలా వద్దా, లేదంటే ఇంకా ఆల్మోస్ట్ మాట్లాడి పెట్టుకున్నారు, ఏదో వాళ్ళకి ఏదో డీల్స్ అవి అయితే వెళ్ళిపోతారు, లేదంటే ఒక హామీ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు బ్రేకులు పడ్డట్ట. అంటే వీళ్ళ అధికారంలోకి రావడంతోనే బ్రేకులు పడుతుంది. వీళ్ళు వెళ్ళడానికి చాలా మంది సిద్ధంగానే ఉన్నారు. అయితే అక్కడ సమస్య ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు చూసుకుంటోంది, స్థానికుల నాయకత్వాలు కదా ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేస్తుంది. వాళ్ళు ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కావటి మనోహర్ నాయుడు తెలుగుదేశంకి పోదాం అనుకున్నాడు.